ఛానల్ HTV అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజే అంటే 1 డే బిఫోర్ గా ఓదెల 2 చూడడం జరిగింది అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నది. ఎందుకంటే ఓదెల OTTలో వచ్చి చాలా మంచి హైప్ ని క్రియేట్ చేసిన సినిమా. మరి దానికి సీక్వెన్స్ కు వచ్చింది ఓదెల 2 విత్ డివోషనల్ అండ్ హారర్ టచ్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల నాకు అనవసరమైన లాగ్, ఏంది సీనా ఇది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తమన్నా గారు ఎందుకో లైక్ సంపత్ గారు ఎక్కడో తమన్నా గారి కోసమే సినిమా తీసారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు పర్సనల్ గా అనిపించింది. బట్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే డివోషనల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. అంత ఇంపాక్ట్ ని లాస్ట్ లో వాళ్ళు ఎలివేట్ చేసి చూపించడం జరిగింది. అండ్ వశిష్ఠ గారి పాత్ర కూడా చాలా వరకు అంటే మనకి చూస్తున్నంత సేపు కొన్ని సినిమాలు మనకి బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి. అదొకటి అరుంధతి సినిమా ఒకటి మనకి, ఎందుకంటే సమాధిలో నుంచి ఆత్మ మాట్లాడాలు, అందులో సేమ్ క్యారెక్టరైజేషన్ అనమాట. మనోడు కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్ళడము, ఇలాగా పిందు పండయింది అని ఇలాంటి సినారియోస్ చెప్తాడు చూసావా, అలాంటివన్నీ ఉండడం. అండ్ అరుంధతిలో కొబ్బరికాయ నెత్తి మీద కొడితే రక్తం కారడం. బట్ ఇక్కడ కొబ్బరికాయతో కొట్టాడు కానీ మన వశిష్ఠ ఏదో మెట్టుతో కొడతాడు అనమాట, అగ్గి మెట్టుతోటి. సో అలా కూడా ఇలాగా సో కొన్ని సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా అరుంధతి టెక్స్చర్, అరుంధతి స్క్రీన్ ప్లే లో ఉన్నటువంటి సీన్స్ కనిపిస్తుంటాయి. బట్ మీరు అరుంధతిని ఫిక్స్ అవ్వకండి, ఇది డిఫరెంట్ ఓదెల 2 అండ్ ఓదెల 3 కూడా ఉందన్నమాట. ఓవరాల్ గా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా అయితే బాగుంది. వెళ్ళి చూడండి, గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారనమాట. VFX ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి HTV. దిస్ ఈస్ యువర్ హేమమాలిని. బై బాయ్.